భరతుడికి పట్టాభిషేకం, రాముడికి 14 ఏళ్లు వనవాసం. ఈ 2 వరాలు కైకేయి దశరథుణ్ణి అడుగుతుంది. కనీసం రాముణ్ణి అడవికి పంపించాలన్న తన 2వ వరాన్ని వెనక్కి తీసుకోమని దశరథుడు ఎంతో బతిమాలుతాడు. అయినా సరే కైకేయి తన పట్టు వీడలేదు. దశరథుడు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అటుపై కైకేయి రాముణ్ణి పిలిపించి తాను అడిగిన వరాల గురించి వివరిస్తుంది. రాముడు ఆమె వరాలను సంతోషంగా అంగీకరించి తాను ఎటువంటి అభ్యంతరము లేకుండా వనవాసానికి వెళతానని చెబుతాడు. అటుపై రాముడు కౌసల్య వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పి ఆశీర్వదించమని అడుగుతాడు. కౌసల్యాదేవి చెప్పలేని దుఃఖ సముద్రంలో మునిగిపోతుంది. రాముడు కౌసల్యను ఓదార్చి బయలుదేరుతాడు. ఇంతలో లక్ష్మణుడు వచ్చి నేను కూడా నీతో పాటు అరణ్యానికి వస్తానని చెబుతాడు. రాముడు ఎంత వద్దన్నా వినిపించుకోలేదు లక్ష్మణుడు. అయితే తల్లి అయిన సుమిత్రాదేవి వద్దకు వెళ్లి అనుమతి తీసుకుని రమ్మని పంపిస్తాడు రాముడు. లక్ష్మణుడు తల్లి వద్దకు వెళ్లి అన్నతో పాటు తాను కూడా వనవాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని తనకు అనుమతిని ఇమ్మని అడుగుతాడు. దానికి సుమిత్ర, లక్ష్మణ, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు నిర్ణయం తీసుకోకపోతే నేనే నిన్ను పిలిచి వెళ్ళమని చెప్పి ఉండేదానిని. నిన్ను కన్నదే రాముడి సేవ కోసం. కాబట్టి నువ్వు రాముడితో వెళ్ళి వనవాసంలో రాముడి సేవ చేస్తూ నీ జీవితాన్ని సార్థకం చేసుకో అని చెబుతుంది. ఎంతటి గొప్ప వ్యక్తిత్వం సుమిత్రది. ఇంకా సుమిత్ర లక్ష్మణుడితో కొన్ని గొప్ప సలహాలు చెబుతుంది. అదేంటో విందాం. లక్ష్మణ, నీకు కానీ రాముడికి కానీ వయసులో పెద్దగా తేడా లేదు. అడవిలో ఒక్కొక్కసారి రాముడు లేనప్పుడు మీరిద్దరే ఉండాల్సి వస్తుంది. కాబట్టి సీతను చూసినప్పుడల్లా నీకు తల్లి గుర్తు రావాలి. అంటే సీతనే నేను అని అనుకో. ఒకవేళ నీకు తండ్రి గుర్తుకు వచ్చి అతన్ని చూడాలనిపిస్తే ఇక్కడికి రావద్దు. నువ్వు ఇక్కడికి వస్తే రాముడికి తాను ఇంటికి వెళ్ళలేకపోయానే అన్న బాధ కలుగుతుంది. రాముణ్ణి తండ్రిగా అనుకో. 14 ఏళ్ల పాటు ఆ అడవినే అయోధ్యలాగా అనుకుని సీతాదేవిని తల్లిలాగా, శ్రీరాముణ్ణి తండ్రిలాగా చూసుకుంటూ అక్కడే ఉండు. ఇంకా శ్రీరాముణ్ణి నారాయణుడిలాగా, సీతాదేవిని లక్ష్మీదేవిలాగా చూస్తూ వాళ్లకు గౌరవాన్ని ఇస్తూ మసలుకో. జానకిని చూసినప్పుడంతా నీకు నా ముఖమే గుర్తు రావాలి. అప్పుడు ఎటువంటి అనర్థాలు జరగవు అని బుద్ధి మాటలు చెప్పి లక్ష్మణుడిని పంపిస్తుంది. అటుపై శ్రీరాముడు సీత వద్దకు వెళ్లి ఒకే ఒక హితబోధను చేస్తాడు. అదేంటంటే, భరతుడు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు నా గురించి గొప్పగా మాట్లాడకు. ఎందుకంటే ఎవరైతే సింహాసనంలో కూర్చొని ఉంటారో వాళ్లకు ఇంకొకరిని పొగిడినప్పుడు కోపం వచ్చి అది అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి జానకి, నేను అడవులకు వెళుతున్నాను. నేను లేనప్పుడు నా గురించి భరతుడికి గొప్పగా చెప్పవద్దు. దానివలన నీకు ఆటంకాలు రావచ్చు అని చెబుతాడు. సీత ఆశ్చర్యంగా, ఇదంతా నాకెందుకు చెబుతున్నారు? నన్ను మీరు వదిలి వెళుతున్నారా అని అడుగుతుంది. దానికి శ్రీరాముడు, మరి అటువంటి అరణ్యానికి నిన్ను తీసుకెళ్లడానికి కుదురుతుందా? ఎంతో సుకుమారంగా పెరిగిన నువ్వు రాళ్ళు రప్పలపైన ఎలా జీవిస్తావు? కాబట్టి నాతో పాటు వస్తానని అనకుండా నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే 14 ఏళ్ల పాటు నీ పుట్టింటికి వెళ్ళి ఉండు. నేను తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడికి రావచ్చు అని చెబుతాడు. సీత ఆశ్చర్యంగా, నిజంగానే మీరు నన్ను వదిలి వెళ్లాలని అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి భయంకరమైన దండకారణ్యానికి తీసుకెళ్లడం కుదరదు అని అంటాడు రాముడు. దానికి సీతాదేవి, భార్య భర్త సుఖంలో భాగస్వామి అయినట్లే కష్టంలో కూడా భాగస్వామి. మీరు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే. మీతో పాటు జీవించడమే నాకు నిజమైన సుఖం. కాబట్టి నన్ను కూడా మీతో పాటు అరణ్యాలకు తీసుకుని వెళ్ళాలి అని పట్టుబడుతుంది. ఇక సీత తన మాటలు విని ఇక్కడ ఉండదని గ్రహించిన రాముడు తనతో పాటు అడవికి తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. అలా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అడవికి ప్రయాణమవుతారు. ఇంతలో కైకేయి వచ్చి వాళ్ళు ధరించి ఉన్న పట్టు వస్త్రాలన్నీ తీసి ఈ నారుమడిని కట్టుకుని అరణ్యాలకు వెళ్లమని ఆజ్ఞాపిస్తుంది. అటుపై వాళ్ళు నారుమడులు కట్టుకుని రథాన్ని ఎక్కుతారు. రథాన్ని మంత్రి అయిన సుమంత్రుడు నడుపుతాడు. రథం వెళుతూ ఉంటే దశరథుడు సుమంత్రుణ్ణి పిలిచి రథాన్ని కాసేపు ఆపమని, తాను కాసేపు రాముణ్ణి కళ్ళారా చూసుకుంటానని దశరథుడు వెనక నుంచి అరుస్తున్నాడు. రాముడు సుమంత్రుడితో
రథాన్ని తొందరగా ముందుకు నడపమని అంటున్నాడు. ఒకవైపు దశరథుడు ఆపమని, మరొక వైపు రాముడు వెళ్ళమని. మధ్యలో చిక్కుకున్న సుమంత్రుడు రాముడితో, రామా, నువ్వేమో వెళ్ళమని తొందర పెడుతున్నావు, అక్కడ మహారాజు ఆపమని అంటున్నారు, నేను ఎవరి మాటలు వినాలి అని అంటాడు. నా మాట విని ముందుకు నడు అంటాడు రాముడు. దానికి సుమంత్రుడు, నిన్ను అడవిలో వదిలి వచ్చిన తరువాత నా మాట వినకుండా వెళ్ళిపోయావని మహారాజు కోప్పడితే నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి రాముడు, అక్కడ అందరూ ఏడుస్తూ ఉండడం వల్ల మీ మాటలు నాకు వినిపించలేదని చెప్పేసే. ఎందుకంటే ముందు ఇక్కడి నుంచి మనం ఎంత త్వరగా వెళితే అంత మంచిది. మనం ఇక్కడ ఉన్నంతసేపు దశరథుడికి దుఃఖం ఆగదు. కనీసం మనం వెళ్ళిపోతే కాసేపు ఏడ్చి తరువాత మర్చిపోతాడు. అందువల్ల ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెబుతాడు. రథం ముందుకు వెళుతోంది. రాముడిని వదలలేక రాముడి వెనుక ప్రజలందరూ వస్తున్నారు. రాత్రి అవ్వడంతో రథాన్ని ఆపి ఒకచోట వాళ్ళు నిద్రపోతారు. రాముడు ఎక్కడ పడుకున్నాడో ప్రజలందరూ కూడా అక్కడే పడుకున్నారు. ఎవ్వరూ ఇంటికి తిరిగి వెళ్ళలేదు. రాముడంటే వాళ్ళందరికీ అంత ఇష్టం. రాముడు మరుసటి రోజు తొందరగా లేచి సుమంత్రుణ్ణి కూడా లేపి రథాన్ని అయోధ్య వైపుకు తిప్పమని చెబుతాడు. ఈ మాటలు విని సుమంత్రుడు ఎంతో సంతోషిస్తాడు. రాముడు మనసు మార్చుకుని అయోధ్యకు వెళ్తున్నామని అంటున్నాడని ఎంతో సంతోషించిన సుమంత్రుడు రథాన్ని అయోధ్య వైపుకు తిప్పుతాడు. కొంత దూరం అయోధ్య వైపుకు వెళ్ళాక రాముడు సుమంత్రుడితో, సుమంత్ర, రథాన్ని అడవి వైపుకి మళ్లించు అని అంటాడు. ఏంటి రామా, పరిహాసం చేస్తున్నావా అని అడుగుతాడు సుమంత్రుడు. దానికి రాముడు, సుమంత్ర, ప్రజలందరూ పడుకొని ఉన్నారు. వాళ్ళకిప్పుడు మనం అయోధ్య వైపుకు వచ్చామని తెలిసి మన వెనుక బయలుదేరి అయోధ్యకు చేరుకుంటారు. మనం ఇక్కడి నుంచి ఇంకొక దారిలో అరణ్యానికి వెళ్ళిపోదాం, లేకపోతే ప్రజలు మనల్ని వదలరు అని చెప్పి అయోధ్య వైపుకు తిప్పిన రథాన్ని దారి మళ్లించి మళ్లీ అరణ్యం వైపుకి బయలుదేరుతారు. ప్రజలందరూ లేచి రథం అయోధ్య వైపుకు వెళ్ళిందని గమనించి వాళ్ళు అయోధ్య వైపుకి వెళ్ళిపోతారు. ఇక్కడ రామాయణం ఒక సందేశాన్ని ఇస్తుంది. అదేంటంటే వాళ్ళు నిద్రలో ఉండటం వల్ల రాముడి మార్గాన్ని చేరుకోలేకపోయారు. అంటే నిద్ర అనేది అజ్ఞానం. అజ్ఞానంలో ఉంటే దేవుణ్ణి చేరుకోలేము అనే అర్థం ఇక్కడ. అటుపై శ్రీరాముడి రథం గంగా తీరాన్ని చేరుకుంటుంది. అక్కడ గుహుడు అనే ఒక బెస్తవాడి గుడిసె ఉంటుంది. రాత్రి వాళ్ళు ఆ గుడిసెలోనే విశ్రాంతి తీసుకుంటారు. రాత్రంతా నిద్రపోకుండా శ్రీరాముడు గుహుడితో ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటాడు. గొప్పవాళ్ళు పేదవాళ్లతో ఎందుకు మాట్లాడతారు? కానీ రాముడు అలా కాక గుహుడి కష్టసుఖాలన్నీ అడిగి తెలుసుకుంటాడు. నీకు ఎంత సంపాదన వస్తుంది? గంగా తీరాన్ని దాటడానికి రోజుకు ఎంతమంది వస్తారు? నువ్వెంత సంపాదిస్తావు? ఎంత ఖర్చవుతుంది? నీకు పిల్లలెంతమంది? వాళ్ల పెళ్లిళ్ళు ఎలా చేస్తావు? ఇలా అన్ని యోగక్షేమాలు కనుక్కుంటాడు. రాజు అన్నవాడు ప్రతి ఒక్కరి యోగక్షేమాల గురించి విచారించాలి అని తెలపటానికి శ్రీరాముడే నిదర్శనం. రాత్రంతా అలా గడిపాక మరుసటి రోజు గంగా తీరాన్ని దాటాలి. నదిని దాటించటానికి గుహుడు నావను సిద్ధం చేస్తున్నాడు. నావ వెళ్లటానికి సిద్ధం అవ్వగానే సీత, లక్ష్మణుడు నావ ఎక్కి కూర్చుంటారు. రాముడు ఎక్కబోతూ ఉంటే గుహుడు రాముణ్ణి ఆపి, ఆగురామ, ఇప్పుడే నా నావను ఎక్కవద్దు. నేను నీ పాదాలను కడిగిన తరువాత ఎక్కు అని అంటాడట. నావను ఎక్కడానికి నా కాలెందుకు కడగాలి అని అడుగుతాడు రాముడు. దానికి గుహుడు, కాదు, నేనొక విషయం విన్నాను. నువ్వు జానకి స్వయంవరానికి వెళ్లేటప్పుడు రాయిని తొక్కినప్పుడు ఆ రాయి కన్యలా మారిందని విన్నాను. నీ పాదం కింద ఏదో విచిత్రమైన ధూళి ఉందని, అది ఏ వస్తువుకైనా తాకితే ఆ వస్తువు కన్య అవుతుందని విన్నాను. రాయి మీద నీ పాద ధూళి పడడంతో అది కన్యగా మారింది. ఇప్పుడు నా నావలో పాదాన్ని మోపితే అది కాస్త కన్య అయిపోతే నేనెలా జీవించను? కాబట్టి ముందుగా నీ పాదాన్ని కడుగుతాను అని పరిహాసం చేశాడట. అంటే ఒక నావ నడిపేవాడితో శ్రీరాముడు ఎంత చనువుగా ఉన్నాడో ఇక్కడ తెలుసుకోవచ్చు. అటుపై గుహుడు భక్తితో శ్రీరాముడి పాదాన్ని కడుగుతాడు. అటుపై నావలో గంగానది ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి చేరుకుంటారు. వీళ్ళు నావలో ప్రయాణించే ముందే సుమంత్రుడు రథాన్ని తీసుకుని అయోధ్య వైపుకి వెళతాడు. రాముడిని వదిలి వెళ్లటానికి గుర్రాలకు ఇష్టం లేక అడుగులు భారంగా వేశాయట. సుమంత్రుడికి ఆ గుర్రాలను లాక్కొని అయోధ్యకు వెళ్లడం చాలా కష్టమైందట. ఇక్కడ తీరాన్ని చేరగానే నావ దిగిన వెంటనే
శ్రీరాముడు గుహుడితో ఎంత ఇవ్వాలి అని అడిగాడట. దానికి గుహుడు, రామ, నువ్వు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనిద్దరము ఒకే వృత్తిలో ఉన్నాము. పరస్పరం ఒకే వృత్తిలో ఉన్నవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవాలే కాని డబ్బులు ఇచ్చుకోకూడదు అని అంటాడు. దానికి రాముడు అదేలాగా అని అడుగుతాడు. అప్పుడు గుహుడు, నేను నావికుణ్ణే, నువ్వు నావికుడే. నేను గంగా తీరాన్ని దాటించే నావికుడిని అయితే నువ్వు సంసార సాగరాన్ని దాటించే నావికుడివి. కాబట్టి నేను నిన్ను గంగా తీరాన్ని దాటించాను. నువ్వు నన్ను ఒకరోజు ఈ సంసార సాగరం నుంచి దాటించి మోక్షానికి పంపించు అని చెబుతాడు. గుహుడిది అంతటి గొప్ప జ్ఞానం, భక్తి. అటుపై నావను దిగి వాళ్ళు ముగ్గురు అరణ్య మార్గం వైపుకి ప్రయాణిస్తారు. తరువాత ఏం జరిగిందో మరొక వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.